మరి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడం కోసం గత వారం రోజులుగా నిరంతరం కృషి చేసినటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారు, మన ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారి యొక్క కోఆర్డినేషన్లో ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మనకు అన్ని రకాలుగా సహకరిస్తూ మన ట్రైబల్ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు శరత్ గారు మేము ఎప్పుడు వెళ్ళి మాకు ఇది కావాలి అని అడగడంతో మరి అవన్నీ కూడా వరాలు ఇస్తున్నటువంటి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనకి యొక్క కార్యక్రమానికి గిరిజన ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ అన్న గారికి, మరి పెద్దలు మా గ్రామస్తుడు మా ఎంపీ గారు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా మా రాజ్యసభ మెంబరు అనిల్ యాదవ్ గారికి, మన సోదరుడు జాటోత్ హుసేన్ గారికి, అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి, సోదరుడు విప్పు రామచందర్ నాయక్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు రవీందర్ నాయక్ గారికి, రాజు నాయక్ గారికి, రామచందర్ నాయక్ గారు వైరా ఎమ్మెల్యే మా సోదరుడు, అదేవిధంగా అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, మరి పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా విజయారెడ్డి గారికి, బెల్లయ్య నాయక్ గారికి, అటు విజయాబాయి గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా మరి దాదాపుగా మనం 10 గంటలకు అనుకున్నాము, 12 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సేవాలాల్ గారి మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, నమ్మకం, వాటిని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో రేపటి తరం గతాన్ని తెలుసుకుంటూ రేపటి తరం ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి సేవాలాల్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఎప్పుడు కూడా చరిత్ర లేకుండా వర్తమానం ప్రజెంట్ లేదు, ఈ రోజు లేకుండా రేపు లేదు. కాబట్టి ఈ జాతుల యొక్క పునాదులు మరి మన చరిత్ర మీద నుంచే నిర్మాణం అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపే కాదు, వెనుక నుంచి కూడా గతాన్ని కూడా తెలుసుకున్నప్పుడు ఆ క్రమం నుంచే మనకు సేవాలాల్ గారు ఇచ్చినటువంటి శాంతి బోధనలు, అదేవిధంగా సౌభాతృత్వం, సమానత్వం, ఎదుటి వారిని గౌరవించడం, అహింస, ఇలాంటి అనేక బోధనలు చేసి సమాజ శాంతి కోసం, బంజారా జాతి అభివృద్ధి కోసం, మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పూర్వంలో మన జాతుల కోసం పనిచేసినటువంటి పూర్వీకుల యొక్క చరిత్రను తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించడమే మనం మహనీయులకు ఇచ్చేటువంటి గొప్ప నివాళి అని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చిర్రు. ఈరోజు పాశ్చాత్య సంస్కృతి రకరకాలుగా మనల్ని లాక్కపోతుంటది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఆదివాసీ గూడాలకి వెళ్ళినా, తండలకు వెళ్ళినా, ఎక్కడ పండగలకు వెళ్ళినా ఒకటే చెప్తా, నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగు, అది రాజకీయంగా ఎదుగు, ఆర్థికంగా ఎదుగు, లేదా ఎంత గొప్ప ఆఫీసర్ అన్నగా, కానీ నీ జాతి మూలాలు, నీ వేషం, నీ భాష, నీ రూపు, ఇవి మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోతే అస్తిత్వం కోల్పోయినట్టే. అస్తిత్వం కోల్పోతే హక్కుల గురించి మాట్లాడే అవకాశం, అధికారం మనకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కనీసం పండగల రోజు, కనీసం ఇట్లా మహనీయుల గురించి మాట్లాడుకునే రోజైనా మన జాతుల యొక్క గొప్పతనాన్ని వేషధారణ రూపంలో, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, పాటల ద్వారా, ఆటల ద్వారా, మాటల ద్వారా కూడా ఉండాలి. సేమ్ టైంలో ఇళ్లలో కూడా భాషను మాట్లాడుకోవడం అనేది కొనసాగించాలి. చాలామంది చెప్పుకోవడానికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు, మేము ఇది కాదు అని. కానీ ఎప్పుడు కూడా మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు, మనం పుట్టినటువంటి కులాల, జాతుల పేర్లు చెప్పుకోవడంలో తప్పు లేదు. అది ఉంది, ఆ జాతుల పేరు చరిత్రలో లేదా రికార్డులలో ఉంది కాబట్టే ఈరోజు ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఆ రిజర్వేషన్ ద్వారా మనం ఎదుగుతాం.
కానీ మన కులం చెప్పుకోము, మనం పుట్టి పెరిగిన ప్రాంతం చెప్పుకోము. ఇది నిజంగా మరి రేపు భవిష్యత్తులో ఆ యొక్క అస్తిత్వానికి దెబ్బతీసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడ మరి ఎంతోమంది శరత్ గారు కానీ, ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారు కానీ, అదేవిధంగా సిఈ గారు మోహన్ నాయక్ గారు కానీ, ఇట్లా ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి లీడర్స్ అంటే అధికారులు, మనం ఎప్పుడూ కూడా మళ్ళీ సమాజానికి లేదా ఊర్లకు, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకు ఖచ్చితంగా కొంత వెనుకకి ఇవ్వాలి. మనం ఎదుగుతాం, కానీ మనతో పాటు ఉన్నటువంటి మన గూడాలు, తండలు, పల్లెలు ఏవైతుంటాయో అక్కడి కూడా మనం సంపాదించిన దాంట్లో కొంత సేవను చేయాలి. ఆ సేవా మార్గమే ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారు మనకు బోధించడం జరిగింది. విద్వేషం కాదు, శాంతి కావాలి, అందరినీ సమానత్వంతో ఎదగడానికి సహకరించాలని. కాబట్టి మనం ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు సంపాదించడం అనేది కాదు, మనం ఎంత శాంతితో, ఎంత ఫ్రెండ్లీగా అందరినీ మనతో నడిపిస్తున్నాం అనేది కూడా వారి బోధనలలో, మరి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క బోధనలలో, ఆయన యొక్క టీచర్స్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అది ఫాలో కావాలని కోరుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇప్పుడే మన శరత్ గారు ఒక 1 year ప్రణాళిక నివేదిక చదవడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సబ్ ప్లాన్ కు నిధులను పక్కదారి పట్టించిరని, గత సంవత్సరం 17,000 కోట్లకు పైగా ఎస్టీలకు స్పెషల్ డెవలప్మెంట్ కేటాయించి తండాలల్లో, గూడాలల్లో, పల్లెలలో, దళిత వాడలలో, అన్ని ఏరియాలలో రోడ్ల నిర్మాణానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ అనేక మంది మేధావులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మీరు ఊర్లలో, తండాలలో, పల్లెలలో చూసినప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలను కూడా మాకు ఇవ్వండి, ఇక్కడ పెద్దలకు ఇవ్వండి. మీ అబ్జర్వేషన్లలో ఇంకా మనం బాగా ఎట్లా చేయగలుగుతాం అనేది ఇవ్వండి. ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా మరి ఇందాక రాముల్ నాయక్ గారు చెప్పినట్టుగా